ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు చాలా సంతోషంగా ఉంది. స్నేహితులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము క్షమిద్దాం, క్షమించబడదాం. లేఖన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. స్నేహితులారా, దేవుడు మనల్ని క్షమించాలంటే ఏం చేయాలి? ఒకసారి ఆలోచిద్దాం. మీరు రాళ్లతో నింపబడిన ఒక భారీగా సామాను కలిగిన సంచిని వీపుపై మోస్తున్నారని ఒక్కసారి ఊహించుకోండి. ఆ సంచిలో ప్రతి రాయి ఇతరులపై మీరు కలిగి ఉన్న పగ, బాధ, కక్ష లేదా కోపాన్ని సూచిస్తుందని అనుకుందాం. కాలక్రమేణా ఆ సంచి బరువు భరించలేనిదిగా మారిపోతుంది కదా. ముందుకు సాగడం చాలా కష్టమవుతుంది. అయితే క్షమాపణ అనే మాటకు అర్థం మీ సంచి నుండి ఆ రాళ్లను ఒక్కొక్కటిగా తీయడం లాంటిదన్నమాట. మీరు ప్రతి భారాన్ని విడుదల చేస్తున్నప్పుడు మీరు తేలికగా, స్వేచ్ఛగా మరియు మరింత ప్రశాంతంగా ఉంటారు కదా. క్షమాపణ అనేది ఇతరులకు బహుమతి మాత్రమే కాదు, స్వీయ విముక్తి యొక్క లోతైన చర్య కూడా. అందుకనే మనం ఇందాక చదువుకున్నాం కదూ, మత్తయి సువార్త 6:14-15లో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మన ఆధ్యాత్మిక జీవితాలలో క్షమాపణ యొక్క కీలక పాత్రను యేసుక్రీస్తు చాలా చక్కగా వివరించారు. క్షమాపణ కేవలము సూచన కాదు, ఇది వాగ్దానము మరియు హెచ్చరికతో కూడిన ఆజ్ఞ కూడా. మనము ఇతరులను క్షమించినప్పుడు మనము దేవుని దయ మరియు కరుణను ప్రతిబింబిస్తాము. ఆయన క్షమాపణ పొందేందుకు మనల్ని మనము క్రొత్త ఆలోచన దిశగా నడుస్తాము. దీనికి విరుద్ధంగా క్షమాపణ నిలిపివేయడం దేవునితో మన సంబంధాన్ని ఆటంకం కలుగజేస్తుంది మరియు మన జీవితాల్లో ఆయన కృపా ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. స్నేహితులారా, క్షమాపణ సవాలుగానే ఉంటుంది. ముఖ్యంగా గాయాలు లోతుగా అయినప్పుడు మనం ఎదుటివారిని క్షమించడం చాలా కష్టం. అయినప్పటికీ ఒక చిన్న మాట, క్షమాపణ అనేది తప్పును క్షమించడం గురించి కాదు, కానీ మన హృదయాలలో కలిగి ఉన్న పగ మరియు చేదు సంఖ్యల నుండి విడిపించడం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. క్షమించాలనే ఆలోచన ద్వారా మనము దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాము మరియు దేవుని ప్రేమ యొక్క రూపాంతర శక్తిని మనం అనుభవిద్దాం. కాబట్టి ఈరోజు అంశము క్షమిద్దాం, క్షమించబడదాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.